ప్రైజుల్లాహ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు దేవుని బిడ్డలారా, చాలా మందిలో ఒక అభిప్రాయం ఉంటుంది. నేను పరిశుద్ధ గ్రంథాన్ని ఎలాగా స్టడీ చేయాలి, ఎలాగా చదవాలి. నేను చదువుతున్నప్పుడు ఎప్పుడు లేని నిద్ర నాకు వస్తుంది అని వారు మనము గనక అడిగినట్లయితే, బైబిల్ గ్రంథాన్ని ఎన్నిసార్లు నీవు భోజనముగా బుధించావు, అన్నిటికీ ముఖ్యముగా నేత్రాలు, కనులు లేని వాళ్ళు కూడా చదవగలుగుతున్నారు. ఎలాగ సాధ్యమవుతుంది? అనేక సాక్ష్యాలు మనం వింటున్నాం. ఎక్కువ శాతము చదువుకున్నవారి కంటే చదువు లేని వారు బైబిల్ని అనేక రకాలుగా అనేక సార్లు ఆహారముగా తిని దానిని జీర్ణించుకొని అరిగించుకొని ఆ యొక్క ఫలితముగా వారు అనేక రెఫరెన్సులు చెప్పటము మనము చూస్తున్నాం. ఎవరు వీళ్ళు అంటే ఎక్కువ శాతము చదువు లేని వాళ్ళు. ఈనాడు సభ్య సమాజములో దేశవ్యాప్తంగా అనేక గ్రంథాలలో అనేక బుక్స్లో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఎక్కువ పోవటము, ఎక్కువ శాతము బైబిల్ని కొనటము, ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతము అమ్ముడుపోతున్న గ్రంథము పరిశుద్ధ గ్రంథమే అని నేను సర్వగర్వంగా కంఠబద్ధంగా తెలియజేస్తున్నాను. అంటే ఈ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం బైబిల్ పోవటం, అమ్మబడటం. అనేక పుస్తకాలు ఉన్నాయి, లా పుస్తకాలు ఉన్నాయి. లా పుస్తకాలు ఉన్నాయి. పోలీస్ అధికారులకి ఒక ట్రైనింగ్ ఉంది, ఆ జడ్జిగా ఉన్న వారికి ఒక ట్రైనింగ్ ఉంది, లాయర్స్ కి ఒక ట్రైనింగ్ ఉంది. వెరసి అనేక బుక్కులు, వాటన్నిటిని స్టడీ చేస్తేనే వారికి ఉద్యోగం. కానీ మనకి లాయర్ గారు చదివినట్లుగా, లాయర్ గారు స్టడీ చేసినట్లుగా, పోలీసు వ్యవస్థకి ఇచ్చినట్లుగా అనేక ట్రైనింగ్స్ మనకేమీ లేవు. కానీ మనకి వాటన్నిటితో పోల్చుకుంటే చిన్న బుక్స్గా ఆ బుక్స్ అయినా మోయలేవు. కానీ ఈ బుక్స్ చేతుల్లో పెట్టుకొని ప్రశాంతంగా బైబిల్ గ్రంథం అంతా కూడా మనకి ఆ యొక్క బైబిల్లో దేవుని మాటలు మనకు ఇచ్చాడు. బైబిల్లో మనకి గిఫ్ట్స్గా, బహుమానాలుగా, వాగ్దానాలు మనము స్వతంత్రించుకోవటానికి బైబిల్ గ్రంథములో ఆయన యొక్క మనస్సు, ఎవరు ఆయన? ప్రభువుని యేసుక్రీస్తు యొక్క మనస్సు మనకి ఆయన ఒక చిన్న పుస్తకం, అంటే తక్కిన ఇతర గ్రంథాలు కానీ, ఇతర పుస్తకాలు కానీ, ఇతర బుక్స్ కానీ మనం చూసుకుంటే వాటి పక్కన ఈ యొక్క పుస్తకం, అంటే ఈ యొక్క గ్రంథం, పరిశుద్ధ గ్రంథాన్ని గనక పెట్టినట్లయితే ఆ గ్రంథాలన్నిటికంటే మనకు చిన్నగా ఆపడుద్ది. కానీ బైబిల్ గ్రంథము 66 పుస్తకాల గ్రంథం. అంటే 67 పుస్తకాల గ్రంథాన్ని ఒక గ్రంథము అనూకు యొక్క స్టోరీ కొంచెం మట్టుకే ఉంది. ఆది కాలంలో చేయబడినవన్నీ కూడా ఆ గ్రంథము స్థము చేయలేదు. నేను అక్కడక్కడ పరిశీలిస్తే ఇంగ్లీష్ బుక్ లో 67 పుస్తకాలు ఉన్నవి,
అని చెప్పబడి ఉంది. కానీ మన చేతుల్లో ఇవ్వబడిన గ్రంథము 66 పుస్తకాల గ్రంథం. వెరసి ఈ 66 పుస్తకాల గ్రంథములో ఉన్నవే పరిశుద్ధ గ్రంథములో ఉన్న అధ్యాయాలు 1189 అధ్యాయాలు ఉన్నాయి. కొత్త నిబంధన కావచ్చు, పాత నిబంధన కావచ్చు. క్రొత్త నిబంధనలోనేమో 27 పుస్తకాలు, పాత నిబంధన ఏమో 39 పుస్తకాలు. వెరసి అధ్యాయాలన్నీ ఎన్నున్నాయండి? 1189 అధ్యాయాలు ఉన్నాయి. అయితే ప్రభువునందు దేవుని బిడ్డలారా, మరి వచనాలు ఎన్నున్నాయి అని అడిగారా? 31,102 వచనాలు ఉన్నాయి. క్రొత్త నిబంధన అయితేమి, పాత నిబంధన అయితేమి. ఒకవేళ మరి మీకేమన్నా ఎక్కువ ఉన్నట్లయితే మరి నా యొక్క స్టడీలో మరి నేను సుమారు మించు నాకు చదువు లేదండి, గొప్ప కోసం కాదు, కానీ చదువు ఉన్న వారికి రాసం వచ్చినట్లుగా నేనైతే క్రీస్తులో కడగబడిన తర్వాత, యేసు ప్రభు వారిని నమ్ముకున్న తర్వాత విశ్వాస జీవితంలో ఒక 6 నెలలు నెక్స్ట్ సేవాకర్తములోకి సమర్పించుకున్నాక ప్రభువారు ఈ మోటివాన్ని ఆయన తన ఎలుగు చేత ఎలిగించబడిన కారణాన్ని బట్టి ఈ మోటివాడు, ఈ చదువు లేనివాడు, ఒక చేపలు పట్టుకునే పామరుడుగా పేతురు ఎలాగా ఉన్నాడో అంతకంటే ఇంకా మూఢత్వములో ఉన్న నాకు ఈ యొక్క జ్ఞాననేత్రాలు వెలిగించి నాకు ఆహారముగా తినబెట్టిన గ్రంథము 66 పుస్తకాల గ్రంథమైన పరిశుద్ధ గ్రంథము బైబిల్ని సుమారు మించు 45 సార్లు ధ్యానించుటకును, 45 సార్లు నేను బుధించబడినది నాకు కడుపులో మరి సేదుగాను, నా నోటికి తినవలే మధురముగాను ఉన్నట్లుగా నాకు అర్థమైంది. దానిని నేను నవిరి వేసుకొని ఆ యొక్క ఫలాలని నేను బయటికి ఎత్తపరిచినప్పుడు ఈరోజు సుమారు మించు ఎక్కడ ఇచ్చిన ఈ యొక్క విద్యలేని పామరుడు సుమారు గొప్పతనానికి కాదు, చదువు ఉన్న వారికి రోషం కలగాలని మాత్రమే నేను చెబుతున్నాను. నేనైతే అతిశయపడుతున్నాను, క్రీస్తు నందే అతిశయపడుతున్నాను. సర్వ ఘనతకు మహిమకు సర్వదా ఆ ప్రభు వారికి మహిమ కలుగునుగాక. అంటే తెలిసి సేవారంభంలో నుంచి ఒక విశ్వాసిగా ఉన్న కాడ నుంచి, విశ్వాసిగా ఉన్నప్పుడు మొదలుకొని ఇప్పటికి సేవకునిగా హస్తనిక్షేపణ చేయబడిన తర్వాత మించు విశ్వాసి జీవితం అయితేమి, సేవకత్వములోకి వచ్చినాకైతేమి ఒక సుమారు మించు 1000 మందికి మరి బాప్తిసం ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. కొన్ని మరి ఫోటో ద్వారాగా ఉన్నాయి, కొన్ని మరి పర్సను రహస్యంగా పొందిన వారు మరి మేము రహస్యంగా పొందుతాము అన్నప్పుడు మరి వారికి ఎవిడెన్స్ ఫోటోలు ఏమి లేవు. ఎందుకంటే వాళ్ళు మారడమే అంతంత మాత్రం అరుదు. రహస్యంగా పొందారు. కానీ బహిరంగంగా వచ్చిన వాళ్ళైతే నిర్భయంగా ఫోటోలు తీసుకొని అలా పెట్టుకోవచ్చానని చెప్పిన వాళ్ళు ఉన్నారు. వేరసి ఫోటో ద్వారాగా అయితేమి, రహస్యంగా పొందిన వాళ్ళైతేమి, నేను విశ్వాస జీవితంలో ఉండి బాప్తిసం ఇప్పించిన వాళ్ళైతేమి, వీళ్ళందరూ కలిసి సుమారు మించు 1000 మందికి బాప్తిసం ఇచ్చినట్లుగా నా యొక్క ఇంకివేరులో నేను ఇచ్చిన వారు చూసుకున్నప్పుడు నేను ఈ ఎజ్జలేని పామరుడు అంటే హెచ్చింపుకు కాదండి, హెచ్చింపుకు కాదు, మీకు రోషము కలగాలని. వచ్చువాడు ఇక ఆలస్యం చేయడు, వస్తున్నవాడు త్వరగా రాబోతున్నాడు. ఇక మనం చూస్తుండగానే ఈ 2024 సంవత్సరంలో అనేక మార్పులు చూస్తున్నాం. తీరా చర్చికి వెళ్ళి మనసారా భగవంతుని ఆరాధన చేసుకోలేని పరిస్థితులని నిన్న ఆదివారమున మరి మనం ఎదుర్కొన్నాం. కానీ ఇవి కొంచెమే, జరగబోతున్నవి చాలా ఉన్నవి.
వీటన్నిటికీ సిద్ధపడి ఉండాలి అంటే పరిశుద్ధ గ్రంథాన్ని మరి నువ్వు ఎంతవరకు నువ్వు బుధిస్తున్నావు, ఎంతవరకు స్వీకరిస్తున్నావు, పరిశుద్ధ గ్రంథాన్ని ఎంతవరకు నీవు ఆకలింపు చేసుకుంటున్నావు. ఇది లేని వాడిని, చదువు లేని వాడిని నాకే ఆహారముగా, నా కడుపుకి చేదుగాను, నా నోటికి పీనవలే మధురముగా చేసిన భగవంతుడు నీకెందుకు ఇవ్వడయ్యా? నీకెందుకు తినిపెట్టడు? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువై ఉండిన వెడల వాడు నా వద్ద అడిగి పుచ్చుకోమన్నాడు కదా. మరి నీవు అడుగుతున్నావా? నీవు గ్రంథాన్ని స్టడీ చేస్తున్నావా? భగవంతుణ్ణి కోరుతున్నావా? మొట్టమొదటిగా కొన్ని పాయింట్స్ మీకు తెలియజేయాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణలో మీ ముందుకు రావడం జరిగిందండి. ఇతర లా పుస్తకాలు కానీ, జడ్జి ట్రైనింగ్ కానీ, పోలీసు అధికారుల ట్రైనింగ్ కానీ, ఒక కలెక్టర్ IAS లో ఉన్న వారి యొక్క గ్రంథాలు కానీ, వాటన్నిటిని పోల్చుకుంటే బైబిలు చాలా చిన్న పుస్తకంగా మనకు కనపడుద్ది. వాటన్నిటి మధ్య ఒక పక్కన బైబిల్ ఉంచి మరొక పక్క లాయర్స్ ట్రైనింగ్ చేస్తున్న ఆ యొక్క బుక్స్ మాత్రం ఒక పక్కన ఉంచితే, వాటన్నిటి మధ్యలో బైబిల్ను ఉంచినట్లయితే చిన్న పుస్తకంగా మనకు కనిపించింది. ఇది ఎనుసూపులకి చిన్న పుస్తకమే కానీ మానవుడు ఎలాగ జీవించాలో, మానవుడు ఎలాగ వ్యవహరించాలో, మానవుడు ఎలాగ నడుచుకోవాలో, మానవుడు ఎలాగ ఉండాలో, మానవుడు ఎలాగ మరి భగవంతుణ్ణి తెలుసుకోవాలో, భగవంతుణ్ణి తెలుసుకోవటానికి మనకు చిన్న పుస్తకంగా కనపడుతున్న ఈ యొక్క బుక్కు దేవుని మనస్సు. ప్రైజ్ ది లార్డ్. ఈ మనసుని ఎలాగ చదవాలి అంటే, నా యొక్క రీసెర్చ్లో నేను చదివింది ఎలాగంటే, చదువు లేదు, ఉపవాసం ఉండేవాడిని. 10 రోజుల, 40 రోజుల, 80 రోజుల, 100 రోజుల అనేది ఒక నియమం పెట్టుకొని మరి ఆ ఫాస్టింగ్లో ఎక్కువ ఫాస్టింగ్లోనే బైబిల్ని నేను ముగించిన ఘట్టాలు ఉన్నాయి. తర్వాత ఏకాంతానికి పోయినప్పుడు మరి అన్న ఎన్ని రోజులు ఎన్ని విధాలుగా ఎంత టయాన్ని స్పెండ్ చేసినా మరి నిద్ర రాదు. కానీ బైబిల్ కాడ కూర్చుంటే చాలు నిద్ర అట్టే వచ్చేస్తుంది. ఒక అధ్యాయం కూడా చదవలేని పరిస్థితి అంటారు కదా. ఒక కీలకమైన మాట చెప్తాను. బైబిల్ ఆది కాండం మొదలుకొని ఆ పుస్తకం అంతా కూడా, ఆది కాండం అంతా కూడా అయిపోయిందాక స్టడీ చేయాలి అంటే, నీవు బైబిల్ని అనేక పుస్తకాలతో పోల్చుకోకుండా, ఏమయ్యా వింటున్నావమ్మా సోదరుడా సోదరి, బైబిల్ మన జీవితాన్ని మార్చివేసింది. బైబిల్ స్టడీ చేయటానికి ముఖ్యముగా ప్రథముగా ఒక పాయింట్ ఉంది. నీవు ప్రార్థనలో ప్రార్థించి ధ్యానం చేయాలి. నువ్వు అడగాలి, ప్రార్థనలో అడగాలి. నీ యొక్క బైబిలు, నీ యొక్క మనసుని నాకు తెలియజేయ్యా, నా హృదయంలో ముద్రించయ్యా, ఆ నిద్రమొత్తు పరధ్యానాన్ని తొలగించయ్యా. ఎందుకంటే నీకు తెలియకుండానే అంధకార సామ్రాజ్యం అంతా కూడా ఏకదాడి చేసి నీ మీదకి వచ్చే అవకాశం ఉంటుందండి. అంధకార సామ్రాజ్యం అంతా కూడా నీవు ఎప్పుడైతే బైబిల్ని ఓపెన్ చేస్తావో ఆ క్షణమే, అప్పుడు దాకా నీ ఫోన్ కాల్స్ రావు, అప్పుడు దాకా ఏది ఏ పరిస్థితి కూడా నీకు మరి ఎదురు కాదు. కానీ బైబిల్ కాడికి వెళ్ళినా, క్రీస్తు యేసు నామాన్ని సువార్త ప్రకటించబోయినా అన్నట్లు, నేను విశ్వాసిక నుంచి అని చెప్పాను. పౌలు భక్తుడు అన్నాడు తిమోతితో, నా కుమారుడా తిమోతి, నేను సువార్త ద్వారాగా నేను కని ఉన్నాను అన్నాడు. ఆ మాట కొలది నేను సువార్త ప్రకటించి ఇచ్చిన వారు కావచ్చు, నేను సేవాకత్వంలోకి వచ్చినాక కావచ్చు, వెరసి మొత్తము 1000 మందికి బాప్తిసం ఇచ్చానండి. విశ్వాస జీవితంలో మరి నేను సువార్త చెప్పి కనిన వారు కూడా మరి నా లెక్కలోకి వస్తారు.
మరి అలాగైతే పౌలన్న అన్నాడు కదా తిమోతితో, నా కుమారుడా తిమోతి, నిన్ను సువార్త ద్వారాగా నేను కని ఉన్నాడు. నేడు సువార్త ద్వారాగా సువార్త చెప్పాను. విశ్వాసిగా ఉండి రేయనక పగలనక అనేక రాత్రులు కష్టపడి నా మటుకు నేను అనుకున్నాను, ఒక ముగ్గురికి 3 దీపాలు వెలిగిస్తే చాలు అనుకున్నాను. ఈ మోటివాడు, ఈ మట్టివాడు, అల్పుడు, అయోగ్యుడు, వెరసి సువార్త ద్వారా కనివాడులు కావచ్చు. మరి సేవాకత్వంలోకి వచ్చిన మరి నేను అనేక రకాలుగా బాప్తిసం ఇచ్చిన వారు ఎందరయ్యా అంటే 1000కి పైగానే కానీ తక్కువ మడికి ఉండరండి. అయితే వారు ఉన్నారా ఊడారా అనేది నాకు అనవసరం. నా భారము నా బాధ్యతల్లా ఈ చేతులతో ఎందరికైతే బాప్తిసం ఇచ్చానో, ఈ చేతులతో ఎందరనైతే మరి దేవుని యొక్క చేతులకు అప్పచెప్పానో వారందరి నిమిత్తము ఒకటైతే చేయగలుగుతున్నాను, మానక విజ్ఞాపన చేస్తున్నాను. ఒకవేళ జారి పడిన వాళ్ళు ఉన్నట్లయితే, ఆత్మీయ స్థితిలో జారి పడిన వాళ్ళు ఉంటే వారు సరిచేయబడినట్లుగా వారి యొక్క జీవితాలని నా ప్రభువుని యేసు క్రీస్తుకి అప్పగిస్తున్నాను. మానక ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మరి నేను ఇలాగ ఉన్నాను, మరి వారు రక్షణను కాపాడుకుంటున్నారో లేదో వారిని కాయవా, వారిని కాపాడవా అయ్యా, వారి పేర్లు జీవగ్రంథమందు అలాగనే రాయబడి ఉన్న ఆ యొక్క పేర్లు తుడిసివేయవద్దు దేవా 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 అని చెప్పి మానక ప్రార్థన చేస్తున్నాను. నేను చేయగలిగింది, నా చేతనయ్యింది అదొకటే. మనం ఇస్తాం, చాలా మంది భక్తులు ఇస్తారు, చాలా మంది దైవజనులు ఇస్తారు, కానీ ఈనాడు బార్ షాపుల కాడ తిరుగుతూ ఉంటారు. కొందరైతే వారి ఆత్మను అమ్ముకొని విగ్రహారాధనకి వెళ్ళిపోతారు. ఏమండి, కాయువాడు కాపాడువాడు నేనగాను. మనము పొలం వేస్తాం, సేదపరుస్తాం, దాన్ని దున్నుతాం, దాన్ని వ్యవసాయం చేస్తాం. అయితే దానిలో మానవునిగా మనం చేయాల్సింది ఏంటంటే, మనకి దేవుడిచ్చిన ఆ జ్ఞానం చొప్పున విత్తనాలు చల్లాలి. మనం అనేక రకాలుగా దాన్ని నీళ్లు పెడతాము, దానికి వ్యవసాయం చేస్తాము, మెత్తగా చేస్తాము. మరి వ్యవసాయం చేసినప్పుడు అనేక రీతులుగా మరి దాన్ని పదును చేస్తాం. దానిలో ఆఖరికి విత్తనాలు వేస్తాం. ఏమండి, దాన్ని మలిపించేవారు ఎవరు? నువ్వా? వ్యవసాయం చేసే రైతు మట్టిని నమ్ముకొని మట్టిలో పోసొస్తాడు. దాన్ని మలిపించేది ఎవరో తెలుసా? దాన్ని మలిపించేది ఎవరో తెలుసా? సైన్యములకు అధిపతికి యెహోవా, ఆయనకి అన్ని నామాల కంటే పై నామము యేసు ప్రభు, యేసు నామం. యేసు వారే మలిపించేది. ఏ బిజినెస్ చేసినా, ఏ పని చేసినా, ఏ కష్టము కొలది వ్యవసాయం చేసే రైతు గాని ఏమండి భూమిని నమ్ముకోవచ్చు, కానీ ఆ భూమిని శాసించేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన సృష్టికర్త. ఆయన మలిపించేది ఆయన మలిపించేది. గమనించి నా ప్రియ సహోదరులారా, నేను ఒక వచనాన్ని చూపిస్తానండి. బైబిల్ని పరిశుద్ధ గ్రంథము మనకి ఆహారమట, మనకి మన కడుపుకి చేదట, మన నోటికి తేనెవలే మధురముగా ఉంటుందట. నాకుందండి. నేను ఇప్పటికీ మరి 46సారి మొదలు పెట్టాను. ఇప్పటికీ అటు సంఘం చూస్తా, సంఘంలో ఉన్న విశ్వాసులకి వారి యొక్క మరి ప్రశ్నలకి సమాధానం చెప్తా. అప్పుడప్పుడు అన్నా కొందరు దైవజనులు గెలిచారన్నా, మరి సంఘము శ్రమలకు ముందే ఎత్తబడిద్దంటన్నా, మరి దాని గురించి మీ యొక్క వాక్య ఉదాహరణ ఎంతవరకు అన్నా మాకు తెలియజేస్తారని ఫోన్ కాల్ చేస్తారు నాకు. నేను చేయకుండా చెప్పనండి. విశ్వాసులే, ఈ విశ్వాసులు మరి దైవ సేవకుడు చెప్పినప్పుడు వింటే మంచిదే. కొందరు కూర్చున్నట్టే ఉంటారు, వినరు. వారి హృదయం అనే పలక మీద ముద్రించుకోరు. ఇలాంటి వ్యక్తులు ఫోన్ చేసి మరి అడిగినప్పుడు మరి నేను ఒక అధికార పరంగా దేవుని యొక్క వ్యవసాయంలో పని పాత్రగా ఉన్నాను కాబట్టి మరి నాకు తెలిసిన కొలది వారికి వివరణ చేయాల్సిన
మరి వారికి న్యాయము తీర్చి వారికి మరి సమాధానం కలిగించాల్సిన వారు ఒకవేళ దుర్బోధకు చిక్కితే మరి నేను కష్టపడిన ఆ కష్టమంతా వ్యర్థమైంది. మీరు మా జీవ కిరీటం అన్నాడు పౌలు, మీరు మా ఫలం అన్నాడు. మీరు క్రీస్తునందు స్థిరులై ఉండినా మేము బ్రతికినట్లే. లేని వెడలా మీరు మీరు దారి తప్పిపోతే మా ప్రయాస, మా కష్టము అంతా మట్టిలో పోసినట్లయిపోయింది అని పౌలు భక్తుడు సాక్ష్యం ఇచ్చాడు. మొదటి దశలోనిక పత్రిక 3వ అధ్యాయంలో పౌలన్న ఇలాగనే మాట్లాడతాడు. మీరే మా ఫలమై ఉన్నారు, మా కిరీటమై ఉన్నారు. మీరు క్రీస్తునందు స్థిరులై ఉంటిరా మేము బ్రతికినట్లే. అంటే ఒక విశ్వాసి స్పైల్ అయిపోతే, దారి తప్పిపోతే, పడిన ప్రయాసకి, కష్టానికి, క్రీస్తునందు పడిన ప్రయత్నమంతా ఒక రైతు ఇతనాలు ₹50 ఖర్చు పెట్టి మట్టిలో పోసినట్లుగా అవి మలవపోతే అతడు మరి చేసిన ఫలితమంతా కూడా కష్టమైపోయినట్లుగా, అది ఎంత వ్యర్థమైపోయినట్లుగా రైతు ఇక ఆఖరికి ఎవరి మీద మొరపెడతాడండి? సృష్టికర్తని భూమికి మొరపెడతాడు. భూమి సృష్టికర్తకి మొరపెట్టిద్ది. ఆఖరికి ఏమంటాడు? ఆఖరికి ఓ భగవంతుడా, మానవునిగా నేను చేసిన ప్రయత్నాలన్నీ చేశాను, వ్యవసాయం చేశాను, సేద్యం చేశాను, ఎద్దులు తీసుకెళ్లి వ్యవసాయం చేశాను, మరి టాటలు తీసుకెళ్లి మరి దాన్ని దున్నాను, నేను చేయగలిగినదంతా కూడా మానవ ప్రయత్నం అంతా చేశాను. ఇదిగో విత్తనాలు ఎదబెడుతున్నాను, విత్తనాలు చల్లుతున్నాను, ఇక మలపటం మలిపించడం నీ ఇష్టములో ఉన్నది ఓ భగవంతుడా అని ఒక సాటి క్రైస్తుడైతే, మరి వ్యవసాయం చేసే వాళ్ళైతే, దేవుని నమ్ముకున్న వాళ్ళైతేనేమో ప్రభుని యేసుక్రీస్తు చేతులకి అప్పచెబుతారు. అలాగా లోకరీతిగా ఉన్న వాళ్ళైనా సరే సృష్టికర్త చేతికి, అంటే భగవంతుడు ఉన్నాడని ఆయన చేతులకి అప్పచెబుతారు. మలిపించేవాడు ఎవరండి? ఎరసి భగవంతుడు. ఇంతవరకు బాగానే ఉంది కదా. అయితే ఒక వచనం చూపిస్తాను. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనములో దూత అంటాడు యోహాను భక్తుడితో, ఏమండి ఇదంతా కూడా పద్మాసు దీపములో యోహాను భక్తుడు ప్రకటన గ్రంథము రాశాడు. ఇదంతా ఒక కథలాగా ఉంటుంది. భవిష్యత్తు సంభవాలని ఒక శరసాలలో పద్మాసు దీపములో, అంటే కారు చీకటిలో ప్రకటన గ్రంథము నమోదు చేయబడి ఉంది. పద్మాసు దీపం అనగా కపాలం అనే ఒక గృహలో, పాతాళం అనుకోవచ్చు. పద్మాసు దీపంలో యోహాను భక్తుడు ప్రకటన గ్రంథము అంటే భవిష్యత్తులో జరగబోతున్న సంభవాలను రాశాడు. ఇక్కడ ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనంలో ఏమని ఉందో తెలుసా? ఇక్కడ అంటాడు దూత, ఒక ఆయన అంటాడు, నీకు కనిపిస్తున్న ఆ చిన్న పుస్తకమును తీసుకొనుము, దానిని తినుము అన్నప్పుడు యోహాను భక్తుడు అంటాడు, దానిని నేను ఎలాగ తినాలి, ఎలాగ బుధించాలి? మనమైతే ఆర్గ్యుమెంట్ చేస్తాం. ఎందుకంటే ఎప్పుడు కలగని సందేశాలు, ఎప్పుడు కలగని అనుమానాలు బైబిల్ కాడ కూర్చున్నప్పుడే కలుగుతాయండి. ఇది సాతాను కుట్ర. వాడు అంటాడు, ఎడం పక్క కూర్చొని అంటాడు, ఏముంది ఇక్కడ, టయాన్ని వ్యర్థపరుస్తున్నావు. 40 మంది ప్రవర్తలు మనుషులు కదా వాళ్ళు. చాలా మంది అంటారు కదా, చాలా మంది ఏమండి మనుషుల చేత రాయించబడిన గ్రంథాలు ఏమండి వేదాలకిని, ఉపనిషత్తులకిని, మరి పురాణాలకిని, అష్టాదశ పురాణాలకి అంత ప్రాధాన్యత ఇస్తే అది మనుషులే కదా రాసింది. మరి మనుషులు రాసిందే కదా బ్రాహ్మణులు చేతుల్లో పెట్టుకొని తిరిగి మరి ఈరోజు అనేక రకాలుగా ఉంది. ఎవరు రాసినా దైవ దర్శనమును పొందుకొని దేవుని ఆత్మే కదా రాసేది.
మనిషిలోకి వచ్చి ఏ మనుషుడు తనకు తనగా ఒకటి రాయమని చూద్దాం. ఇది చెప్పేవాళ్ళు ఉన్నారే, ఒకటి రాయమును, ఒక పాయింట్ రాయమును. వాని వల్ల కాదు, కష్టం. ఏదో ఒక రూపాన ఏదో ఒక రీతిగా భగవంతుడు కలగజేసుకొని వారు ఆర్యులైనా వారు ఎలాంటి ఋషులైనా వారు ఆయనని ఆహ్వానించినప్పుడు భగవంతుడు సహాయపడకపోతే ఎవరికి భగవంతుని మనసు అర్థం కాదండి. ఇప్పుడు అంటారు, ఇక్కడ పక్కన కూర్చొని ఎడం పక్క కూర్చొని అంటాడు వాడు, బైబిల్ కాలం నువ్వు కూర్చోగానే 40 మంది కదా మనుషులు కదా రాసింది, చెక్ చేసి తీసుకో, నిద్రపో. ఎప్పుడు లేని నిద్ర బైబిల్ కాడ కూర్చోగానే వచ్చింది. ఎందుకంటే దుష్ట మోక ఉంది, దుష్ట శక్తులు ఉన్నాయి. ఆకాశ మండలం మీద మనం పోరాడుతున్నది ఆకాశ మండలం మీద ఉన్న దురాత్మ సమూహముతో అన్నాడు పౌలు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో రాయబడి ఉంది. కాబట్టి నా 2 చేతులు ఇచ్చి తోడిచ్చి మరీ చెబుతున్నాను, నా ప్రభువునందు దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథాన్ని ఆహారంగా చేసుకొని తినండి. ఇక్కడ అంటాడు యోహాను, దూతగారు నీ చేతుల్లో ఉన్న పుస్తకం ఇవ్వవా అన్నాడు. దూత విచ్చి అంటుంది, ఆ చిన్న పుస్తకము తినివేయము, అది నీ కడుపుకి చేదుగాను నీ నోటికి తేనవలే మధురముగాను ఉంటది. యోహాను భక్తుడు తిన్నాడు, అలాగనే చెప్పాడు, అది నా కడుపుకి చేదుగా ఉంది. చేదు దేనికి సాదృశ్యం అండి? కలగబోతున్న కలతలకి, యాతనలకి, దుఃఖాలకి మనము పరీక్షలో ఉన్నామని ఈ చేదు మనకి గుర్తు చేస్తూ ఉంటది. అంటే చేదు అనుభవాలని, చేదు అనేదాన్ని మనం చూసుకుంటే యోహాను అంటాడు, నేను తిన్నాను, అయితే అది నా కడుపుకి చేదుగా ఉంది. ఈ చేదు దేనికి సాదృశ్యంగా ఉందండి? చేదు అనుభవాలకి సాదృశ్యంగా ఉంది. ఏమండి, చేదు అనుభవాలలో ప్రయాణం చేస్తున్నాం మనము కొన్నిసార్లు ఊహించని రీతిగా మన మీద అనేక నిందా ప్రచారాలు జరుగుతాయి. మరి నిదానంగా నిజం తెలిసిద్ది, నిందా ప్రచారము ముందరనే స్పైల్ అయిపోద్ది. అయితే నిజమే బయటకు వచ్చింది కానీ అబద్ధం వినడు నిలవదు. దానికి నిదర్శనంగా మరి యేసోబు మీద మరి తన యజమానుడు భార్య పోతీఫరు యొక్క భార్య నేరం మోపింది. వాస్తవంగా ఆమె చేతుల్లో క్లాత్ ఉంది, కానీ యోసేపు దుర్మార్గుడు అన్నారు, నయవంచుకులు అన్నారు, మరి ఆ పెట్టిన చేతినే పట్టుకున్నాడు అన్నారు, తల్లిపాలు దాగి తల్లి రొమ్మునే పట్టుకున్నాడు అన్నారు. అనేక రకాలుగా అనేక భావాలని, చేదు అనుభవాలని యోసేపు మీద ఎత్తపరిచారు. గాని ఎరసి ఆఖరికి యోసేపు ఎలాగా అయ్యాడండి? నిజము నిర్భయంగా ఆఖరికి యోసేపు యొక్క చేదు అనుభవము ఎక్కడికి తీసుకెళ్ళింది తెలుసా? నోటికి మధురమైన తేనె పట్టు వలె సింహాసనం మీద ఆశీర్వదినప్పుడు ఏ నోళ్ళైతే దూషించాయో, ఏ నోళ్ళైతే యేసుని రకరకాలుగా కృంగుపాటికి కుంగదీశాయో, అదుగో ఆ నోళ్ళన్నీ కూడా తేనెవలే, మధురమైన తేనెవలే మన నోటికి జరిగినప్పుడు ఇంపైన టేస్టుగా మారినట్లుగా అనేక మనుషులు యేసేపుని కనపరిచినప్పుడు, సింహాసన ఆసీనుడినప్పుడు ఆ సన్నివేశం ఉంటది. ఫరో అన్నాడు, ఈ సమస్థానానికి నేను ఫరోని, రాజుని, నాకు నువ్వు రాజు అన్నాడు. యేసేపు చెప్పినదే శాసనం అన్నాడు. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఇప్పుడు బైబిల్ గ్రంథం అని ఇకనైనా బుధిస్తారా? యోహాను భక్తుడు అన్నాడు, అది నా కడుపుకి చేదుగా ఉంది, అయితే నా నోటికి తేనెవలే మధురముగా ఉన్నది అని దూత చెప్పిన మాట ప్రకారముగా తినివేశాడు. తర్వాత పద్మాసు దీపమందు ప్రకటన గ్రంథము 22 అధ్యాయాలని మనకి ఆది కాండము చూపిస్తుంది. ఆది కాండము 39 అధ్యాయాలని ప్రకటన గ్రంథము ఒక్క పుస్తకమే భవిష్యత్తు మొత్తం కూడా చూపిస్తుందండి. ప్రకటన గ్రంథములో ఉన్న మాటలను, ఆది కాండములో ఉన్న మాటలని మనము బేజీలు చేస్తే ఆ వాటికి వీటికి
చాలా రాకడ సంభవాలకి చాలా దగ్గరగా ఉన్నది. ప్రకటన గ్రంథము చదివితే చాలు భవిష్యత్తు మొత్తం కూడా అర్థమైపోతుంది. అలాగని పాత నిబంధన చదవము వద్దు అంటున్నా, పాత నిబంధన కూడా చదవాలి. ముఖ్యముగా కొత్తగా చదివే వాళ్ళు కొత్త నిబంధన చదవాలి. కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు చేసిన కార్యాలు కావచ్చు, యేసు ప్రభు ఎంతగా చేదు అనుభవాలలో ప్రయాణం చేశాడో, అదిగో ఆ కడుపులోకి పోయి చేదుగా మారించుడు, అది మనకి చేదు అనుభవాలను గుర్తు తీసుకొస్తుంది. మరి నాకైతే అలాగ అర్థమైంది. మీకు ఎలాగ అర్థమైందో మరి కామెంట్ రూపంలో తెలియజేస్తారని నా ప్రగాఢ విశ్వాసం. తెలిసి ముఖ్యంగా ప్రభునందు దేవుని బిడ్డలారా, నా 2 చేతులు జోడించి తెలియజేసినవి ఏమనగా, ఆ చిన్న పుస్తకమును తిందాం, దాన్ని అరిగించుకుందాం. ఎంతగా దాన్ని తింటావో అంతగా నువ్వు ఫలిస్తావు. అలాగ మీరు ఫలించుదురుగాక. ఆమేన్, ఆమేన్. సందేహం వలదు, ఎందువైనను సందేహం వలదు. సందేహం ఉన్నవాడు యేసు నందు ఉండలేనివాడు. సందేహం ఉన్నవాడు యేసు క్రీస్తులో వేరు చేయబడినవాడు. ఎబ్రీ పత్రిక 11:6లో దేవుడు ఉన్నాడనియు, దేవుడుని నమ్మిన వానికి ఆయన ఫలం ఇస్తాడనియు ఏ సందేహము లేక బైబిల్ కాడ కూర్చున్న వాడివి అనేక సందేహాలకి నువ్వు స్థానం ఇవ్వద్దు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కోరు, ఆయన నీకు సహాయపడతాడు. నీకు మర్మములు అంటే నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, ఘోరమైన సంగతులను రహింపులైన సంగతులను నేను నీకు తెలియజేస్తానన్న చెప్పిన ప్రకారముగా, అంటే ఇర్మియా భక్తుడు ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 33వ వచనములో నాకు మొరపెట్టమున్నాడు, ఘోరమైన సంగతులను గ్రహింపులేని సంగతులను నేను నీకు తెలియజేస్తానన్నాడు. నీవు వాక్యము స్టడీ చేసే కొలది నీవు అంతకంతకి ఫలాలు ఫలిస్తావు. అలాగ చేయునుగాక. నా కోసం కూడా మానక ప్రార్థన చేయండి. ఈ మోటివాడి కోసం కూడా రాకపోకలు ఎందును, మరి యావత్తు ప్రపంచం మీద ఉన్న దైవజనులందరి కోసము, సార్వత్రిక సంఘమంతటి కోసమును, అందరి కోసము మానక ప్రార్థిస్తారని, మనమందరమే ముఖ్యముగా మన జీవితాలని యేసు ప్రభు చేతులకు అప్పచెప్పాలని నా ప్రగాఢ విశ్వాసం. ఈ మాటలు ఇంతటితో మరి మన హృదయంలో నీరుగట్టి పరపు చేయునుగాక.